నీకు కృపావరములు ఉండొచ్చు, వాక్యాన్ని బోధించే జ్ఞానం ఉండొచ్చు, నీకు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉండొచ్చు, నీకున్న కృపావరముల ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగచ్చు, నీకు పెద్ద సంఘం ఉండొచ్చు, కొన్ని లక్షలతో కూడినటువంటి సంఘము నీకు ఉండొచ్చు. కానీ నీకు ఎంత మంచి క్వాలిటీస్ నీలో ఉన్నా నీ హృదయములో ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక భావము, ఇతరులంటే ప్రేమించలేనటువంటి గుణము, ఇతరులనంటే ఇష్టము లేనటువంటి మనస్సు ఉంచుకొని కక్ష చేత, కలహముల చేత నువ్వు నిండి ఉన్నట్లయితే నీ పరిచర్య ఎంత గొప్పదైనా కూడా అది ఒకరోజు అగ్ని పరీక్ష రాబోతుంది, ఆ పరీక్షకు నిలబడలేదు. అందుకే ఈ కొరింథీ పత్రికలో అద్భుతమైనటువంటి ఒక మంచి చాప్టర్ ఉన్నది, 13వ అధ్యాయము ప్రేమ గురించి వ్రాస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేని వాడవైతే అన్నీ వేస్తే ప్రియ దేవుని బిడ్డలారా.